గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తో కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర ఆలయాలు సందర్శించేందుకు అఖీరా కూడా తన తండ్రితో కలిసి వచ్చారు. గుబురుగడ్డంతో పవన్ కళ్యాణ్ టీనేజ్ లో ఎలా అయితే ఉండేవాడో అలాంటి లుక్స్ తో కనిపించడంతో అభిమానులు పూనకాలొచ్చి ఊగిపోతున్నారు. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే అభిమానులు ఇంకా అఖిరానందన్ ఈ రేంజ్ లుక్ లో కనిపిస్తే ఎందుకు సైలెంట్ గా ఉంటారు? సోషల్ మీడియాని షేక్ చేశారు. ఇప్పుడు అదే చేశారు. ఆయన లేటెస్ట్ ఫొటోస్ తో చేసిన ఒక ఎడిట్ వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. టీవీ ఛానల్స్ లో కూడా ఆ వీడియోని ప్రదర్శిస్తున్నారు. అదంతా పక్కన పెడితే అఖిరానందన్ కొద్ది నెలల నుంచి సత్యదేవ్ యాక్షన్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ కి నటనలో ట్రైనింగ్ ఇచ్చింది కూడా సత్యదేవ్ గారే. ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు కూడా ఆయన ట్రైనింగ్ నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన స్టూడెంట్స్. వీళ్ళంతా ఎంత సహజంగా నటిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు అఖిరానందన్ అదే స్కూల్ నుండి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి రేంజ్ కి వెళ్లబోతున్నాడు అని ఆశించొచ్చు. ఇదంతా పక్కన పెడితే నిర్మాతలు ఇప్పటి నుండే అఖిరానందన్ మొదటి సినిమా తమ బ్యానర్లో చేయాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి కూడా తెస్తున్నారట. ఒక స్టార్ నిర్మాత అయితే పాన్ ఇండియా డైరెక్టర్ ని సిద్ధం చేసి సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారట. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటి నుండే స్టోరీని సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అఖిరానందన్ కి ఆ రేంజ్ డిమాండ్ ఉంది. అయితే అఖిరానందన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి మరో 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆయన ఎంట్రీకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమాతోనే మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ వసూలు కొల్లగొట్టేంత స్టామినా ఉంది అఖీరాకి. మహేష్ బాబు, రామ్ చరణ్ డబ్ల్యూ మూవీస్ తర్వాత అంతటి గ్రాండ్ గా లాంచ్ అయ్యేది అఖీరా మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇక నుండి ఆయన లెగసీని అఖీరా ఎలా మెయింటైన్ చేస్తాడో చూడాలి మరి.